నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు సంక్షేమ పథకాలకు నిధుల కొరత. అభివృద్ధి పనులకు డబ్బులు సర్దుబాటు చేయడం కష్టంగా మారిందన్న చర్చ. కానీ సీఎం మంత్రుల హెలికాప్టర్ల కోసం మాత్రం భారీ ఖర్చు. ఒకటి రెండు కాదు, ఏకంగా 111 కోట్లు. అవును, మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తాను. ఈ డాక్యుమెంట్లో ఉన్న వివరాల ప్రకారం ఒక ట్విన్ ఇంజన్ హెలికాప్టర్ను 2 సంవత్సరాల పాటు రెంట్కు తీసుకోవడానికి ప్రభుత్వం చెల్లిస్తున్నది అక్షరాల 111 కోట్లు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రంలో హాట్ డిస్కషన్గా మారింది. అసలు ఈ హెలికాప్టర్ ఎవరి కోసం, ఎందుకు తీసుకుంటున్నారు? 2 సంవత్సరాలకు 111 కోట్లు అంటే అసలు లెక్కేంటి? ఈ హెలికాప్టర్ నిజంగా అంత అవసరమా, లేక ఖజానాపై అదనపు భారమా? ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం. ముందుగా మనం చూస్తున్న ఈ డాక్యుమెంట్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇదేదో సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కాదు. ఇందులో టెండర్కు సంబంధించిన వివరాలున్నాయి. టెండర్ ఐడి 719172, టెండర్ నెంబర్ 34/TGSACL/2026. ఇక అసలు విషయం ఏంటంటే, నేమ్ ఆఫ్ వర్క్ దగ్గర ఏముందో చూడండి. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వెట్ లీజ్ ఆఫ్ 1 ట్విన్ ఇంజన్ హెలికాప్టర్. అంటే ఒక ట్విన్ ఇంజన్ హెలికాప్టర్ను వెట్ లీజ్ పద్ధతిలో తీసుకోవడం. అది ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 2 years, అంటే 2 ఏళ్ల కోసం తీసుకుంటున్నారు అన్నమాట. ఇక డిపార్ట్మెంట్ నేమ్ R&B తెలంగాణ, టెండర్ కేటగిరీ సర్వీసెస్, అవార్డెడ్ కంపెనీ నేమ్ చిప్సన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. అన్నిటికంటే ముఖ్యంగా అవార్డెడ్ వాల్యూ 111 కోట్లు. ఇదే ఇప్పుడు అసలు హాట్ టాపిక్. 111 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 111 కోట్లు. అందుకే ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే ఒత్తిడుందని చెప్తున్న సమయంలో ఇంత పెద్ద మొత్తాన్ని హెలికాప్టర్ రెంట్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇదే సామాన్య ప్రజలకు వస్తున్న డౌట్. అయితే ఇక్కడ ఒక విషయం ముందుగా క్లియర్ చేసుకోవాలి. ఇది హెలికాప్టర్ కొనుగోలు కాదు, వెట్ లీజ్. అంటే ప్రభుత్వం హెలికాప్టర్ను సొంతంగా కొనడం కాకుండా ఒప్పందం ప్రకారం అద్దె ప్రాతిపదికన సేవలను తీసుకుంటోంది. ఈ వెట్ లీజ్లో హెలికాప్టర్తో పాటు ఏ సేవలుంటాయి? పైలట్ సర్వీసులున్నాయా? మెయింటెనెన్స్ ఎవరి బాధ్యత? ఇంధనం ఎవరు భరిస్తారు? ఎన్ని ఫ్లయింగ్ అవర్స్కు ఈ మొత్తం వర్తిస్తుంది? అదనపు గంటలకు ఎంత చెల్లించాలి? ఇలాంటి వివరాలు పూర్తి టెండర్ నిబంధనల్లోనే స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి 111 కోట్లంటే అది ఓన్లీ హెలికాప్టర్ రెంటా, లేక మొత్తం కలిపే 111 కోట్ల అన్నది తేలాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చూద్దాం. 2 సంవత్సరాలకు 111 కోట్ల రూపాయలు. సింపుల్గా 2 సంవత్సరాలకు భాగిస్తే సంవత్సరానికి సుమారు 55.5 కోట్ల రూపాయలు. నెలకు సగటున సుమారు 4.6 కోట్లు. మరోసారి చెప్తున్నాం, ఇది కేవలం సగటు లెక్క మాత్రమే. టెండర్లో చెల్లింపులు నెలకు ఇంతే ఉంటాయని దీని అర్థం కాదు. కానీ ప్రభుత్వం ఒక హెలికాప్టర్ సేవ కోసం ఎంత పెద్ద మొత్తాన్ని కేటాయించిందో మాత్రం ఈ నెంబర్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. తెలంగాణలో ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ఎప్పటికప్పుడు చర్చ జరుగుతోంది. పథకాలకు నిధులు కావాలి, అభివృద్ధి పనులకు నిధులు కావాలి, రైతులకు సంబంధించిన హామీలున్నాయి, ఉద్యోగులకు సంబంధించిన అంశాలున్నాయి, ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలున్నాయి. అంటే ప్రభుత్వం ముందు ఖర్చు చేయాల్సిన రంగాలు చాలానే ఉన్నాయి. అలాంటి సమయంలో ఒక హెలికాప్టర్ కోసం 111 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. నిజంగా ఖర్చు చేయాల్సిన విషయాలకు మాత్రం ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్కు రావాల్సిన బకాయిలు అలాగే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు DA, PRC గురించి అడుగుతున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలకు కేటాయించాల్సింది కూడా ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డికి హెలికాప్టర్ అవసరం అనే అనుకుందాం. కానీ ఎంత ఖర్చుతో తీసుకుంటున్నారు, ఎంత ఉపయోగించబోతున్నారు, దానికి ప్రత్యామ్నాయాలు పరిశీలించారా అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల డబ్బుతో చేసే ప్రతి ఖర్చుకు ఒక కారణం ఉండాలి. అది కూడా ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. ఉదాహరణకు ఈ హెలికాప్టర్ 2 సంవత్సరాల్లో ఎన్ని గంటలు ఎగరబోతోంది? గతంలో ప్రభుత్వం హెలికాప్టర్ సేవల కోసం ఎంత ఖర్చు చేసింది? అవసరమైనప్పుడు మాత్రమే చార్టర్డ్ హెలికాప్టర్ తీసుకోవడం కంటే ఈ వెట్ లీజ్ విధానం వల్ల ఎంత ప్రయోజనం? దీనికి 111 కోట్ల ధర ఎలా నిర్ణయించారు? ఇతర కంపెనీలు ఎంత కోట్ చేశాయి? ప్రభుత్వానికి బెస్ట్ ఆప్షన్ ఇదే అని ఎలా నిర్ణయించారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు బయటకు రావాలి. ఇక విమర్శకులు మరో ప్రశ్న వేస్తున్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని చెబుతూ ప్రజలకు సంబంధించిన పథకాలకు డబ్బులు సమకూర్చడం కష్టంగా ఉందంటూ హెలికాప్టర్కు మాత్రం 111 కోట్ల రూపాయలు ఎందుకు అంటున్నారు. ఇదే సందర్భంలో మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇది కేవలం రాజకీయ విమర్శగానే మిగిలిపోకుండా ప్రభుత్వం లెక్కలతో సమాధానం చెప్పాలి. హెలికాప్టర్ ఎందుకు అవసరమో చెప్పాలి, ఎంత ఉపయోగిస్తారో చెప్పాలి, ఎంత ఖర్చవుతుందో చెప్పాలి, ప్రభుత్వానికి ఎంత ప్రయోజనం వస్తుందో చెప్పాలి. ఇక మరో అంశం కూడా చర్చలోకి వస్తోంది. కొంతమంది మంత్రులు హెలికాప్టర్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు ఎవరెవరు ఎంత ప్రయాణించారు, ఎన్ని అధికారిక పర్యటనలు జరిగాయి, ఎన్ని ఫ్లయింగ్ అవర్స్ ఉపయోగించారు, ప్రతి ప్రయాణానికి ఎంత ఖర్చయింది అన్న లెక్కలు బయటకొస్తే ఈ చర్చకు మరింత స్పష్టత వస్తుంది. అప్పుడు నిజంగా ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తేలితే అది ఎంత ఉపయోగకరమో మనం కూడా చెప్పేయచ్చు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. అది నిజమో కాదో మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. విషయం ఏంటంటే హెలికాప్టర్ కొంటే కూడా 100 నుంచి 150 కోట్లు అవుతుంది అన్నది కొందరి వాదన. ఇదే నిజమైతే మరి 111 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు రెంటుకు తీసుకోవాలి? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ప్రజలకు ప్రశ్నించే హక్కుంది. ఆ ప్రజల్లో ఒకరిగా మేము అడుగుతున్నాం. మా డబ్బు, మా ప్రభుత్వం, మా ఖజానా కాబట్టి ఖర్చు ఎందుకు చేస్తున్నారో మాకు చెప్పాల్సిందే. అంతే. ఇది ఏ పార్టీకి వ్యతిరేకమైన ప్రశ్న కాదు. ప్రజాధనం ఎలా ఖర్చు అవుతుందో తెలుసుకోవడం కోసం వేసే ప్రశ్న ఇది. మరి ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేదా చూద్దాం.